హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లత. సో ఇవాళ డే 2 రామేశ్వరంలో ఏ ప్లేసెస్ వెళ్ళామో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డే 1 మదురైలో ఏ ప్లేసెస్ వెళ్ళాము అనేసి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ప్లీజ్ ఆ వీడియో కూడా చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో డే 1 హైదరాబాద్ టు మదురై అనేసి ఉంటుంది, తప్పకుండా చూడండి. సో మార్నింగ్ 5:30 కల్లా రెడీ అయిపోయి ఇక్కడ రామేశ్వరంలో ఉన్న శ్రీ రామనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ వస్తేనే కొంచెం దర్శనం అనేది తొందరగా అయిపోతుంది అండ్ జనాలు కూడా ఎక్కువ ఉండరు అనేసి ఇలా మేము తొందరగా వచ్చాము. మేము అనుకున్నట్టే జనాలు కూడా పెద్దగా లేకుండే అండ్ మేము జనాలు ఎక్కువ ఉంటారేమో అనేసి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాము. లైక్ డే 1లో అయినట్టు మదురైలో మాకు మీనాక్షి టెంపుల్ దగ్గర చాలామంది జనాలు ఉండే. మాకు దర్శనానికి 3 hours పట్టింది అప్పుడు. సో ఇంకా ఇది కూడా అలానే అవుతుందేమో అనేసి మేము ముందుగానే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. బట్ టికెట్స్ వేస్ట్ అయిపోయినట్టే, ఎందుకంటే జనాలు పెద్దగా లేకుండే. మాకు ఒక 20 minutesలో దర్శనం అయిపోయింది. టికెట్స్ తీసుకొని వేస్ట్ అయిపోయింది అనేసి అనుకున్నాము. ఈ రామనాథ స్వామి ఆలయంలో మనం శివుని దర్శించుకోవచ్చు. శివుని ఎదురుగానే ఒక నంది స్టాచ్యూ ఉంది. అది 17.5 feet ఎత్తులో కట్టారు. చూనికి చాలా బాగుండే స్టాచ్యూ, మొత్తం కూడా చాలా పెద్దగా ఉంది నంది స్టాచ్యూ వచ్చేసి. రాముల వారు ఈ ఆలయాన్ని కట్టించారు. అది కూడా 12th centuryలో కట్టించారు, కానీ తర్వాత రెనోవేషన్ చేయించారు 17th centuryలో. ఈ రామేశ్వరంలో ఉన్న శ్రీ రామనాథ స్వామి టెంపుల్కి వస్తే మాత్రం ఎలాంటి శాపాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అంట. రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళినప్పుడు రాముల వారు లక్ష్మణ్ వారితో కలిసి ఆ రావణాసుని సంహారం చేసి సీతాదేవిని వెనక్కి తీసుకొస్తారు. అప్పుడు రాముడు చాలా బాధపడతాడు, ఎందుకంటే రావణాసునుడు ఒక బ్రాహ్మణ్, అతన్ని చంపడం వల్ల రాముడికి చాలా పాపం వస్తుంది అనేసి అప్పుడు హనుమంతుడికి రాముడు కైలాసంలో ఉన్న ఒక శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశిస్తారు. అప్పట్లోపే సీతాదేవి మట్టితోని ఒక శివలింగాన్ని చేస్తుంది. సో రాముడు హనుమంతుడు ఆ లింగం తెచ్చేంత వరకు కూడా సీతాదేవి చేసిన ఆ మట్టి లింగాన్నే పూజించేవారు. హనుమంతుడు ఆ శివలింగాన్ని తెచ్చిన తర్వాత రాముడు తన భక్తులందరికీ కూడా ఫస్ట్ హనుమంతుడు తెచ్చిన విశ్వలింగాన్ని పూజించిన తర్వాతనే సీతాదేవి చేసిన మట్టి లింగాన్ని పూజించమని చెప్తారు. రాముడు నిత్యం పూజించుకునే ఆ శివుని లింగం ఈ ప్లేస్లో ఉండడం వల్ల ఈ టెంపుల్కి రామనాథ స్వామి టెంపుల్ అని పేరు వచ్చింది. 12 జ్యోతిర్లింగాలలో ఈ రామనాథ స్వామి టెంపుల్లో ఉన్న లింగం ఒకటి. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా లాంగెస్ట్ కారిడార్. ఈ టెంపుల్లోనే చాలా పెద్ద కారిడార్ అన్నమాట అండ్ చాలా పొడవుగా ఉంటుంది, చాలా దూరం కూడా ఉంటుంది. సో పిల్లలతో అంత దూరం వెళ్ళడం కష్టం అనేసి మేము ఇక్కడ ఫొటోస్ దిగేసి బయటికి వచ్చేసాం. ఇప్పుడు మేము ఈ టెంపుల్లో ఉన్న 22 బావిల ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది. రాముడు రావణాసుని చంపడం వల్ల వచ్చిన శాపం తొలగిపోనీకనేసి ఈ 22 బావిలను స్థాపించారు. ఈ బావిలలో ఉన్న వాటర్తో స్నానం చేస్తే మన శాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనేసి అంటారు. ఈ 22 బావిలలో ఒక్కొక్క బావిలో ఒక్కొక్క వాటర్ టేస్ట్ అనేది చేంజ్ ఉంటుందంట. లైక్ ఒక బావిలో స్వీట్ ఉంటాయి, ఒక బావిలో సాల్ట్ ఉంటుందంట అండ్ ఇంకొక బావి వాటర్ వచ్చేసి చాలా కూల్ ఉంటాయంట అండ్ కొన్ని బావిలలో వాటర్ వచ్చేసి హాట్గా ఉంటాయంట. ఈ టెంపుల్ టైమింగ్స్ అండ్ ఇక్కడ స్నానం చేసే టైమింగ్స్ కూడా 2 సేమ్ ఉన్నాయి. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 1 PM, మళ్ళీ 3 PM to 9 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఈ స్నానం చేయనీకి అనేసి టికెట్ ఉంటుంది అన్నారు. సో ఒక్కొక్క టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 50 to 100 లోపు ఉంటుంది అన్నారు. సో మేమైతే టికెట్ తీసుకోలేదు, డైరెక్ట్ వచ్చేసాము. అయినా కూడా వీళ్ళు అందరికీ ఇక్కడ స్నానం చేపిస్తున్నారు వాటర్తోని. సో నాకు తెలిసినంత వరకు అయితే టికెట్ తీసుకొని వాళ్ళకు కూడా ఇక్కడ స్నానం చేయిస్తారు. మా హస్బెండ్ అయితే ఈ వాటర్తోనైతే స్నానం చేశారు. మేము ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకోలేదు అనేసి మేము చేయలేదు. ఇక
ఇంకా కొంతసేపు ఉండి మేము టెంపుల్ నుంచి బయటికి స్టార్ట్ అయిపోయాము. మా దారిలో ఇక్కడ కొబ్బరి బొండాలతో ఇట్లా మంకీస్ని చేశారు, చూడనీకి చాలా బాగుండే. అండ్ ఇంకా మేము రెస్టారెంట్కి టిఫిన్ చేద్దాము అనేసి వెళ్ళాము. ఇక్కడ మేము దోశ, ఇడ్లీ అండ్ ఫైనల్లీ టీ తాగేసి బయటికి వెళ్ళాము. ఇప్పుడు మేమైతే ధనుష్కోడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా కూడా ఓషన్. ఈ ధనుష్కోడి వచ్చేసి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఎక్కడ చూసినా కూడా వాటర్ కనిపిస్తుంది, 2 sides. వాటర్ అంతా కూడా మంచిగా బ్లూ కలర్లో క్లియర్గా ఉన్నాయి, కొంచెం కూడా డస్ట్ లేకుండా చాలా నీట్గా ఉన్నాయి వాటర్ మొత్తం కూడా. అండ్ ఇది వచ్చేసి 2 waters కూడా సేమ్ లాగా కనిపిస్తాయి, కానీ అస్సలు కాదు. ఒక సైడ్ వచ్చేసి ఇండియన్ ఓషన్, ఇంకో సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్. సో ఈ 2 కూడా కనెక్ట్ అయినట్టే కనిపిస్తుంటాయి మనకి, కానీ చాలా డిఫరెన్స్ ఉంది, చూస్తేనే తెలుస్తుంది. అది చాలా క్లారిటీగా చూస్తేనే మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మేము ఇంకా బయట దిగేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాము. చాలా దూరం ఉండే అండ్ చాలామంది జనాలు ఉండడం వల్ల మేము పార్కింగ్ అనేది చాలా వెనక చేసాము. సో మొత్తం నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. చాలా ఎండ కొడుతుంది అనేసి ఇంకా అంబ్రెల్లాస్ కూడా తీసుకెళ్ళాము. మేము యాక్చువల్లీ వచ్చింది అయితే రైనీ సీజన్లో, ఇక్కడ వర్షాలు పడతాయి అనేసి అనుకుంటే మొత్తం చాలా ఎండ కొడుతుండే. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా లేడీస్ సంబంధించిన జ్యువెలరీస్, చైన్స్, శంఖాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. చాలా బాగుండే చూడనీకి అంతా కూడా. ఇక్కడ జ్యువెలరీ లేడీస్ సంబంధించింది అండ్ ఇట్లా ఫ్రూట్స్ అమ్ముతున్నారు. సో మేము వాటర్ మిలన్ తిన్నాము. ఈ ఎండలో ఇలా వాటర్ మిలన్ తింటుంటే భలే అనిపించింది. ఇక్కడ అన్నీ కూడా ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. వాటర్ మిలన్, పైనాపిల్, మ్యాంగోస్ అన్నీ ఉండే, బాగుండే. మేము ట్రై చేసాము. ఇంకా మెల్లగా నడుచుకుంటూ అయితే లాస్ట్ పాయింట్ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుండే చూడనీకి. కొంచెంసేపు ఇలా చూసి అండ్ ఫొటోస్ దిగాలి కదా, మ్యాండేటరీ. సో ఫొటోస్ కూడా దిగేసాము. ధనుష్కోడిని లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారంటే, రాముడు హనుమంతుడు అండ్ వాళ్ళ వానర సైన్యంతో ఒక బ్రిడ్జ్ని నిర్మిస్తారు. ఆ బ్రిడ్జ్ అంతా కూడా లంక వరకు కనెక్ట్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ని మనము రామసేతు అని పిలుస్తున్నాము. రాముడు రావణాసుని సంహారం చేసి సీతాదేవిని తీసుకొస్తారు. అప్పుడు రాముడు ఆ బ్రిడ్జ్ని తన బాణంతోని కూల్చేస్తారు. అందుకే ఈ ప్లేస్ని ధనుష్కోడి అని పిలుస్తున్నారు. ధనుష్ అంటే బో, తెలుగులో విల్లు. కోడి అంటే ఎండ్, అంతం. సో ఇక్కడే కొంతసేపు ఉండి ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి లైట్ హౌస్. అది ఈవినింగ్ టైంలో ఆన్ చేస్తారు. మేము అంతసేపు లేం కాబట్టి చూపించలేదు మీకు. మేము ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. మాకు రిటర్న్లో ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది ఫుడ్ తిన్నీకి అనేసి. సో ఇక్కడ మంచిగా హట్స్ వేసేసి వాళ్ళే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా సీ ఫుడ్ అన్నమాట. సో మేము కూడా ఒకసారి ఇలా ట్రై చేద్దాము అనేసి ట్రై చేసాము.
ఇక్కడ వాళ్ళు ఫ్రెష్గా ఫిషెస్ తీసి అప్పుడప్పుడే ఇలా ఫ్రై చేసి ఇస్తున్నారు. సో వీళ్ళైతే మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు ఫిషెస్ కూడా. సో మేము ఇక్కడ ఇంకా ఫిష్ని చూసాము. వాళ్ళు ఇంకా అన్నీ చెప్తున్నారన్నమాట, ఏంటి ఫిష్ పేర్లన్నీ కూడా. సో మేము వాళ్ళని అడిగాము ఇక్కడ ఏది బాగుంటుంది ఫిష్ అనేసి, అంటే వాళ్ళు ఇచ్చారు మాకు. సో అదే ఇంకా వండమని చెప్పాము. సో వాళ్ళు ఇక ఫిష్ ఫ్రై చేసేసారు దాంతోనే. ఇంకా మాకు ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, ప్లెయిన్ రైస్ అండ్ ఇక్కడ ఫిష్ పులుసు పెట్టారన్నమాట. సో పులుసు చాలా బాగుండే. ఇక్కడ పులుసు మొత్తం కూడా టమాటో ఫ్లేవరే ఉండే అన్నమాట. మనం చేసుకుంటే మాత్రం చింతపండుతోనే ఉంటుంది ఫ్లేవర్, కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం మొత్తం టమాటాతోనే చేశారు. బాగుండే టేస్ట్ ఇలా కూడా. అండ్ ఇలా ఫిష్ ఫ్రై కూడా ఇచ్చారు. అండ్ మేము ప్రాన్స్ కూడా తీసుకున్నాము. ప్రాన్స్ కూడా చాలా బాగుండే టేస్ట్ అంతా కూడా. ఫుడ్ అంతా కూడా చాలా బాగుండే టేస్ట్. సో తినేసి మేము రామ్ సేతులో ఉన్న స్టోన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. రాముడు ఆ బ్రిడ్జ్ని సంహారం చేసిన తర్వాత కొన్ని స్టోన్స్ అనేటివి ఇలా పడిపోయాయంట. సో ఆ స్టోన్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో స్టోర్ చేశారు. సో టూరిస్ట్ వాళ్ళందరికీ కూడా ఆ స్టోన్స్ అనేవి చూపిస్తున్నారు అన్నమాట. సో ఇది ధనుష్కోటి నుంచి ఒక 10 minutes డిస్టెన్స్లోనే ఉండే. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు. సో అక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడే రామ్ సేతు స్టోన్స్ అనేవి చూపిస్తారు, వాటర్లో ఎలా తేలుతున్నాయి అనేది చూపిస్తారంట. సో మేము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. చాలా ఎండ కొడుతుంది. సో ఇంకా జాన్స్ కూడా మెల్లగా నడుచుకుంటూ వెళ్తుండు లోపలికి. ఆ స్టోన్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న శివలింగం, ఒక నంది కూడా పెట్టారు దర్శనం చేసుకోనికి అనేసి. మీరు కూడా చూడొచ్చు ఆ స్టోన్ ఎలా పైకి తేలుతుందో. ఈ స్టోన్ అంతా కూడా ఒక షెల్ టైప్ లాగా ఉంది, ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలు ఉండడం వల్ల ఇలా అయిపోయింది అనుకుంటా. స్టోన్ అయితే చాలా బరువు ఉండే అండ్ వాటర్లో ఎలా తేలుతుందో అస్సలు అర్థం కాలేదు. అంతా కూడా రాముడి మహిమ అనుకుంటా. సో అక్కడి నుంచి దారిలోనే ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఫోన్స్ అలౌ లేదు. సో బయటనే ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ అంతా కూడా అబ్దుల్ కలాం ఫొటోస్ అండ్ అతనికి వచ్చిన అవార్డ్స్ అండ్ అతను ఇచ్చిన స్పీచెస్వి అన్నీ కూడా స్టాచ్యూస్ లాగా పెట్టారు, బాగుండే. అండ్ అక్కడి నుంచి ఇంకా మేము కన్యాకుమారికి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ఇక్కడ దారిలో పంబన్ బ్రిడ్జ్ కూడా క్రాస్ అయ్యాము. సో నేను నా ఫస్ట్ వీడియోలో పంబన్ బ్రిడ్జ్ గురించి డీటెయిల్స్ చెప్పాను. సో అది అప్పుడు నైట్ అయి ఉండే, సో అంత మంచిగా కనిపించలేదు. ఇప్పుడు అయితే మీరు మంచిగా చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా వాటర్ ఉన్నాయి, 2 sides కూడా వాటర్ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ అనేది ఒక 2 kilometers వరకు ఉంటుంది. సో మాకు నైట్ టైం వచ్చినప్పుడు మాకు ఇలా బోట్స్ కనిపించలేదు, కానీ ఇప్పుడైతే మంచిగా క్లారిటీగా కనిపిస్తున్నాయి బోట్స్. అండ్ ఇక్కడ సన్సెట్ అవ్వడం వల్ల వ్యూ కూడా చూడడానికి చాలా బాగుండే. సో మేము కొంతసేపు ఉండి ఫొటోస్ దిగాము ఇక్కడే. ఇక లేట్ అవుతుంది అనేసి మేము స్టార్ట్ అయిపోయాము. మాకు వెళ్ళే దారిలో ఇట్లా పికాక్ కనిపించింది, రోడ్ మీద మంచిగా తిరుగుతుంది. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో ఇట్లా యానిమల్స్ అండ్ బర్డ్స్ అన్నీ బయటకు వస్తాయి అనుకుంటా, ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. 9 o'clockకి అలా డిన్నర్ చేద్దామని తూతుకుడి రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఇక్కడ మేము నాన్స్, రోటీ అండ్ కర్రీస్ ఆర్డర్ చేసాము. టేస్ట్ కూడా బాగుండే. మీరు వెళ్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ. అండ్ తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము కన్యాకుమారికి. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, ఒక 10 minutesలో వెళ్ళిపోతాము. మేము ఆల్రెడీ హోటల్ కూడా బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో Day 3 కన్యాకుమారిలో ఏ ప్లేసెస్ విజిట్ చేసాము అనేది డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.